రాధాకృష్ణ రాధ పుష్ప గారు ఈ ఊరు ఆడవిల్ల. మంచికైనా చెడుకైనా ఆయన పదవి ఉన్నా లేకపోయినా ఎప్పటికీ ప్రజలతో ఉంటాడు. ఈ ఊర్లో ఎన్నడూ కూడా నేను పెద్దోని కావాలా లేకపోతే నేనే నాయకుని కావాలని చెప్పేసి కోరుకోలే. ఈ ఊర్లో ఒక సాధారణ పౌరునిగా నేను సేవ చేసుకుంటా అని చెప్పేసి ఇలా ముంగట్టుకు వచ్చిండు. కాబట్టి అక్క చెల్లెలందరూ కూడా దయచేసి విఘ్నతతోటి ఆలోచించాలి. అక్క చెల్లెలు ఏదనుకుంటే ఈ ఊర్లో అది జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా విఘ్నతతోటి ఆలోచించి మీ తోబుట్టు అనుకోండి, మీ అక్క అనుకోండి, మీ చెల్లె అనుకోండి, మీ బిడ్డ అనుకోండి, దయచేసి మీరు అందరూ కూడా బ్యాటు గుర్తుకు ఓటేసి రాధాకృష్ణను గెలిపియాలని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాధాకృష్ణ దొరల కుటుంబం నుంచి రాలే, రాధాకృష్ణ పెత్తందారి వ్యవస్థ నుంచి రాలే. ఎక్కడి నుంచి వచ్చిన ఆయన జీవితం ఏటికెళ్ళి ప్రారంభమైంది. ఒక బీడీ కార్మికునిగా ఆయన పని ప్రారంభించిండు. మనందరూ కూడా తెలుసు, దేశ ఆఫీస్ లో పనిచేసి 20-30 ఏళ్ల కింద బీడీ కార్మికునిగా పని ప్రారంభించి ఆయన కార్మికునిగా ఉన్న రోజు కూడా కార్మికుల పక్షాన ఎంతో కొట్లాడిండు. ఆయన ఇలా దేశ ఆఫీస్ యాజమాన్యంతో మాట్లాడి కార్మికునికి చిన్న అన్యాయం జరిగినా కూడా ఆ రోజు ఆయన దేశ ఆఫీసు వాళ్ళ మేనేజ్మెంట్ తోటి మాట్లాడి కార్మికులకు న్యాయం చేసినటువంటి చరిత్ర రాధాకృష్ణకి.